హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళాస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మరి ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏంటంటే, దూర విద్యా కేంద్రం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వారందరికీ అయితే ఇదొక గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను ఇచ్చేటటువంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. డియర్ ఫ్రెండ్స్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే మార్చి 2023న పీజీ కోర్సెస్కి అయితే మనకి ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఏమిటా పీజీ కోర్సెస్? ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ, అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అంటే ఎంఎస్డబ్ల్యూ అంటాం. తర్వాత ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఎస్సి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్, మరి అదేవిధంగా కామర్స్ కోర్స్ అయినటువంటి ఎంకామ్, మరి లైబ్రరీ కోర్సెస్ అయినటువంటి బిఎల్ఐసి, ఎంఎల్ఐసి, మరి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి ఐటీ, తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ 3 years 2 years, అదేవిధంగా ఎల్ఎల్ఎం, మరి మొదలైనటువంటి ఆల్ పీజీ కోర్సెస్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రిజల్ట్స్ని మన యూట్యూబ్ ఛానల్ నందు పొందేటటువంటి అవకాశం కలదు. సో అందుకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తద్వారా మీరు మన ఛానల్ నుంచే రిజల్ట్స్ అనేది పొందేటటువంటి అవకాశం అయితే కలదు ఫ్రెండ్స్. మరి ఈ యొక్క రిజల్ట్స్లో నేను పాస్ అవుతాను అని, లేదు ఫెయిల్ అయ్యాను, లేదా నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని మీకు ఏదైనా కానీ డౌట్ కానీ ఉన్నట్లయితే మీకు ఏం చేయాలంటే మీకు రీవాల్యుయేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే కల్పించబడింది. అంటే ఇట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. సో ఎవరైతే మీకు మార్క్స్ కానివ్వండి లేదంటే రిజల్ట్స్లో కానీ నాట్ సాటిస్ఫై అయ్యారో వారికైతే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం వారైతే రీవాల్యుయేషన్కి సంబంధించినటువంటి అవకాశం అయితే ఇవ్వటం జరిగింది. సో ఎవరైనా కానీ రీవాల్యుయేషన్ పెడదాము అని అనుకుంటే మీరు ఒక్కొక్క పేపర్కి 960 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. అది 17 May 2023 లోపు మీరు పేమెంట్ చేసి తర్వాత దీనికి ఒక అప్లికేషన్ ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ ఫీజు ఒక్కొక్కటి సపరేట్ పెట్టాలి. సో ఒక పేపర్ ఫీజు ప్లస్ ఒక అప్లికేషన్, దానికి సపరేట్గా ఇండివిజువల్ పట్టాలి తప్ప అన్ని కలిపి ఎన్ని పేపర్లు ఉంటే అన్ని కలిపి పెట్టడానికి అయితే వీల్లేదు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆర్వి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేటటువంటి పూర్తి డీటెయిల్స్తో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియోని మీరు చూడండి, చూసి తద్వారా మీరు దాని ప్రకారం చేయండి. మరి ఈ యొక్క ఆర్వి అప్లికేషన్ని ది కోఆర్డినేటర్ ఎగ్జామినేషన్స్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున నగర్ 522510కి 19/5/2023 కల్లా ఇక్కడ యూనివర్సిటీకి చేరవలసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బిఎల్ఐఎస్సి కోర్సు వాళ్ళైతే ఆర్వి పెట్టుకోవాలని అనుకుంటే వాళ్ళు 770 రూపాయలు ఈచ్ పేపర్కి అనేది పే చేయాలి. సో పీజీకి అయితే 960, బిఎల్ఐఎస్సి కోర్సుకి అయితే 770 రూపాయలు అనేది పే చేయాలి. మరి ఇది ఎలా పే చేయాలి? దీన్ని మనకి ఎస్బీఐ, అదేవిధంగా యూనియన్ బ్యాంక్, సో 2 విధాల అయినటువంటి బ్యాంకులు మనం కట్టుకోవాల్సి ఉంటుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే
3003621442 అనేటటువంటి అకౌంట్కి మీ ఏరియాలో ఉండేటటువంటి బ్యాంకులో ఒక జోనల్ నెంబర్ని తీసుకొని దాని ద్వారా ఒరిజినల్ రిసిప్ట్ని యూనివర్సిటీకి పంపించవలసి ఉంటుంది. యూనివర్సిటీకి ఏది పంపిస్తారో అవన్నీ కూడా జిరాక్స్ మీ దగ్గర అనేది అవైలబిలిటీ ఉంచుకోవాలి. ఒకవేళ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అనుకోండి 1508100110500058 అనేటటువంటి అకౌంట్కి మీ ఏరియాలో ఉండేటటువంటి యూనియన్ బ్యాంకులో మీరు కట్టవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఫీజు అనేది పే చేయాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే మీరు రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవాలి అని అంటే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం నుండి ఒరిజినల్ మార్క్ లిస్టు వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. మీరు ఇంటర్నెట్లో తీసుకున్నటువంటి ఆ యొక్క మార్క్ లిస్టునే తీసుకొని మీరు ఆర్వీ అనేది అప్లై చేయొచ్చు. సో మళ్ళా ఒరిజినల్ మార్క్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు. ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేపాటికి 17 మే అందాల్సింది 19 మే కల్లా అందాల్సి ఉంటుందన్నమాట. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పీజీ కోర్సులు మొత్తానికి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ యూజీ కోర్సులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నిటినీ మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.